హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను బేకింగ్ క్లాస్ 6లో చాక్లెట్ స్విస్ రోల్ బటర్ క్రీమ్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు నేను ఇక్కడ బౌల్లో 2 ఎగ్స్ అనేది వేసుకున్నాను. ఈ ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి కొంచెం సేపు ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసిన తర్వాత అలాగే హాఫ్ కప్ పౌడర్ షుగర్ని యాడ్ చేసి ఫోమీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిపోయిన తర్వాత ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకొని ఇలా మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం జల్లించుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 8/10 ఇంచెస్ ట్రేలో ఈ బ్యాటర్ మొత్తం వేసేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఓవెన్లో 180 డిగ్రీస్లో 10 మినిట్స్ బేక్ చేసుకుంటే స్పాంజ్ బేక్ అయిపోద్ది. ఇది స్పాంజ్ హాట్గా ఉన్నప్పుడే ఈ మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి. ఒకసారి ఈ బటర్ పేపర్ నుంచి బయటికి తీసేసి ఇక్కడ నేను పై లేయర్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి ఇలా మడత పెట్టేసేయాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మేము బటర్ క్రీమ్ అయినా విప్పింగ్ క్రీమ్ అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను బటర్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం బటర్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేడిగా ఉన్నప్పుడే ఈ బటర్ పేపర్ సహాయంతో ఇలా మొత్తం కూడా రోల్ చేసుకోవాలి. చూడండి, స్పాంజ్ని ప్రెస్ చేయకూడదు, కానీ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసి ఈ పేపర్ అనేది ఈ సైడ్కి ఇలా టర్న్ చేసి ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ సైడ్స్ అనేది తీసేయాలి. అంతే అండి, బటర్ క్రీమ్ స్విస్ రోల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, చాక్లెట్ బటర్ క్రీమ్ స్విస్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.